నిర్గమకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వానెడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడినెడల అగత్యముగా దాని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగలవానికి గుడ్డితనము కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించను. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులైంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయంలోనూ నీ ఒలివు తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున యువరకు ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియే తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడనూ ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసినెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయింపకున్నట్లు వారు నీ దేశములో నివసింపకూడదు.